అమృత్ భారత్ పథకంలో భాగంగా బేగంపేట రైల్వే స్టేషన్ పునరాభివృద్ది పనులు శరవేగంగా సాగుతున్నాయి. పనుల పురోగతిపై అధికారులతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమీక్షించనున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా బేగంపేట రైల్వే స్టేషన్ పనులు అయితే పునరాభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. మొత్తం 26.55 కోట్లతో అంటే 26,55 రూపాయలతో అయితే బేగంపేట రైల్వే స్టేషన్ పనుల పునరాభివృద్ధి పనులను చేపట్టింది దక్షిణ మధ్య రైల్వే. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఈ స్టేషన్కి సంబంధించి 70 నుంచి 80% వరకు కూడా పనులన్నీ అభివృద్ధి పనులు పూర్తయి. కాసేపట్లోనే ఇక్కడికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చి అయితే ఈ రైల్వే స్టేషన్ని సందర్శించనున్నారు. సందర్శించి అయితే పనుల పురోగతిపై అయితే అధికారులను చర్చించనున్నారు. మనం చూడొచ్చు రైల్వే స్టేషన్లో ఇప్పటికే పోలీసులంతా కూడా కేంద్ర మంత్రి వస్తున్న నేపథ్యంలో రైల్వే స్టేషన్ తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అయితే స్టేషన్కి ముందు భాగంలో ప్రవేశ నిష్క్రమణ ద్వారాలు మనం చూస్తున్నాం. అయితే స్టేషన్ ముందు అయితే మన తెలంగాణ రాష్ట్ర పక్షి అయినటువంటి పాలపిట్ట బొమ్మలను కూడా అమర్చారు. అత్యంత సుందరంగా అయితే ఈ రైల్వే స్టేషన్ అయితే తీర్చిదిద్దుతున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విశ్రాంతి గదులు కావచ్చు, వెయిటింగ్ హాల్స్ కావచ్చు, వీటన్నిటిని ఏర్పాటు చేశారు. టికెట్ కౌంటర్లను కూడా అత్యాధునిక హంగులతో అయితే తీర్చిదిద్దారు. మనం చూస్తున్నాం బుకింగ్ కార్యాలయం, ఇక్కడ టికెట్ రిజర్వేషన్ కౌంటర్, సాధారణ టికెట్ కౌంటర్, వీటన్నింటినీ కూడా మొత్తం 5 కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రయాణికుల భవిష్యత్తులో పెరిగే రైళ్ల దృష్ట్యా అయితే భవిష్యత్తులో పెరిగే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అయితే అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఇప్పటికే ఉన్నటువంటి కొన్ని రైల్వే స్టేషన్లను అయితే అభివృద్ధి చేసేందుకైతే దక్షిణ మధ్య రైల్వే సంకల్పించింది. ఈ నేపథ్యంలోనే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా అయితే మొత్తం 40 స్టేషన్లను కూడా పునరాభివృద్ధి చేస్తుంది. ఇందులో భాగంగానే బేగంపేట రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను కూడా చేపట్టింది. అయితే ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి కాచిగూడ స్టేషన్ నుంచి అట్లాగే సికింద్రాబాద్ నుంచి కూడా వివిధ ప్రాంతాలకు అనేక ప్రధాన రైళ్లు బయలుదేరుతుంటాయి. అయితే కాచిగూడ నుంచి బయలుదేరేటువంటి ప్రధాన రైళ్లలో ముఖ్యమైన రైళ్లు కూడా ఇక్కడ బేగంపేట వద్దే హాల్ట్ ఉంది. ఇక్కడ బేగంపేట వద్ద ఆగుతాయి. ఈ నేపథ్యంలోనే బేగంపేటలో అయితే ఎక్కువ మంది ప్రయాణికులు ఎక్కుతూ ఉంటారు, వెళుతూ ఉంటారు. అయితే ఇందుకు ఈ రద్దీకి అనుగుణంగా అయితే ఇప్పటికే అత్యాధునిక హంగులతో అయితే ఇక్కడ రైల్వే స్టేషన్ పనులను అయితే అభివృద్ధి చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ అన్ని ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సూచికలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తం ప్రయాణికుల కోసం ఇక్కడ మరుగుదొడ్లు కావచ్చు, అలాగే 12 మీటర్ల వెడల్పుతో ర్యాంపుతో పాదచారుల వంతెన, అలాగే 2 లిఫ్టులు, ఎస్కలేటర్లు, అలాగే ప్లాట్ఫామ్ మొత్తానికి ఒక షెడ్డు నిర్మాణం, స్టేషన్ బయట పచ్చిక బయళ్ళు, ఇవన్నీ కూడా వీటన్నిటిని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 80% పనులు కూడా పూర్తయిన పరిస్థితి అయితే ఉంది. కాలినడక వంతెన కావచ్చు, ఎస్కలేటర్ కావచ్చు, ర్యాంపులు కావచ్చు, లిఫ్ట్లు కావచ్చు, వీటి ద్వారా ఇవన్నీ కూడా అత్యాధునిక హంగులతో అయితే తీర్చిదిద్దుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఎంఎంటీఎస్ స్టేషన్లలో దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించే ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగేలా కూడా ఈ స్టేషన్ అయితే అభివృద్ధి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ ప్లాట్ఫామ్ల పొడవు ఇప్పటికే పెంచినప్పటికీ కూడా మరిన్ని హంగులు సమకూర్చే దాంట్లో అయితే దక్షిణ మధ్య రైల్వే నిమగ్నమైందని చెప్పుకోవచ్చు. అలాగే మొత్తం స్టేషన్కు ఇరువైపుల నుంచి కూడా చేరుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ అయితే రోడ్లను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే 6 మీటర్ల వెడల్పుతో కొత్త వంతెనలు, లిఫ్ట్లు, వీటన్నిటిని కూడా సమకూరుస్తున్నారు. అలాగే విశ్రాంతి గదులు కావచ్చు, ప్రయాణికులకు సులభంగా సౌకర్యాలను గుర్తించేందుకు వాటన్నిటి కూడా ఇక్కడ డిజిటల్ సైన్ బోర్డులు కావచ్చు, వీటన్నిటిని కూడా అమరుస్తున్నారు. అలాగే దివ్యాంగులకు కూడా అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తూ అయితే ఈ రైల్వే స్టేషన్ అయితే అభివృద్ధి చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా గతంలో అనేక రైల్వే స్టేషన్లలో కూడా పార్కింగ్కు అనేక రకాల ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే పార్కింగ్ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా రైల్వే శాఖ అయితే అన్ని ఏర్పాట్లు చేస్తుంది ఆధునిక హంగులతోటి. ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే ఈ రైల్వే స్టేషన్ను సందర్శించి రైల్వే స్టేషన్ పనుల పురోగతిపై అయితే ఆయన అధికారులతో చర్చించనున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి 40 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి పనుల గురించి కూడా ఆయన అడిగి తెలుసుకొని ఉన్నారు. అయితే రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ కూడా కాసేపట్లోనే రానున్నారు. వీళ్ళందరితో ముఖ్య ఉన్నతాధికారులతో కలిసి అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక్కడ దీన్ని సందర్శించి అయితే పనుల పురోగతిపై అయితే ఆరా తీయనున్నారు. ఓవర్ టు యూ.